Hi friends, welcome back to our channel, our Colorful Chronicles. Title చూసి అర్థమైంది కదా. Yes, we are on the way to Gandipet Park. మేము యాక్చువల్లీ ఇది లేట్ పోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ వెళ్ళాము. నియో పోలీస్ కోకాపేట్ నుంచి వెళ్ళామండి. ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, చాలా బాగా నచ్చింది నాకు. ఎలివేషన్ మీద ఉంది కదా, వ్యూ అయితే చాలా బాగుండింది. బై ద టైమ్ వీ వెంట్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. సో మాకు పార్కింగ్ దొరకలేదు, కార్ బయట పెట్టేసి పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంట్రీ ఫీ 50 రూపీస్ ఉంది పర్ హెడ్. మెయిన్గా పార్క్స్ ఇలాంటివి వెళ్తే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కిడ్స్కి మాకి అన్నట్టు వెళ్ళామన్నమాట. ఇది ఫస్ట్ టైం వెళ్ళాము, బట్ చూడంగానే ఎందుకో నాకు ఫెమిలియర్ అనిపించింది. కాసేపటికి స్ట్రైక్ అయిందనమాట. సిమిలర్గా ఒక ప్లేస్, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బట్ కొంచెం వ్యూ అలాగే ఉంటుంది అనమాట, లుక్ అలాగే ఉంటుంది. మేము ఆరిజోనాలో ఉన్నప్పుడు, అదే యుఎస్ఏ ఆరిజోనాలో ఉన్నప్పుడు ప్రెస్కాట్ అని ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. దానికి కొంచెం ఫెమిలియర్గా అనిపించింది. ఆ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను నేను. ఇవి చూడండి, ఈ రాళ్ళు, ఈ వెనకాల వాటర్ కొంచెం అలాగ అనిపించింది అనమాట. ఈ ఫొటోస్ చూడండి, ఇవి మా పాత ఫొటోస్ అనమాట, 2019వి. ప్రెస్కాట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫెమిలియర్గా అనిపించింది, అందుకేనేమో నాకు ఇది గుర్తుకొచ్చింది అనమాట ఈ ప్లేస్. ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ దీస్ పిక్చర్స్ ఆల్సో. ఇవి పాతవులేండి, ఇప్పుడు లేటెస్ట్ నెక్స్ట్ మా హస్బెండ్ ఫొటోస్ అనుకొని వీడియో తీస్తారనుకుంటా, బట్ ఐ జస్ట్ కెప్ట్ ఇట్. సో పిల్లలు ఫస్ట్ అయితే ఈ అన్నారు, కానీ తర్వాత వెళ్ళాక బాగానే కొంచెం నచ్చింది వాళ్ళకు. నడిచారు, మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ అయింది. చెప్పాను కదా, ఆల్మోస్ట్ లేట్గా వెళ్ళాము. సో ఇంకా సన్సెట్ డార్క్ అయిపోయింది. సో వెళ్ళాను కదా, కొన్ని రీల్స్ అన్నా తీసుకుందాం, కొంచెం కవర్ చేద్దాం వీడియోస్ అని తీసాను అనమాట. బట్ ఓవరాల్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఏదైనా పాట్లాక్ లాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎలాగే వెళ్ళాను కదా అని 2-3 ఇన్స్టాగ్రామ్ కోసం నేను రీల్స్ రికార్డ్ చేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇట్ వాజ్ లేట్ అండ్ కొంచెం బాగానే నడిచారు మా వాళ్ళు. వీ మేడ్ దెమ్ వాక్. మా వాళ్ళు పెట్ లవర్స్ అండి, ఎక్కడ కుక్కలు పిల్లులు ఏవి కనిపించినా ఫస్ట్ దాన్ని పోయి టచ్ అయింది, వీళ్ళకి కాదు. ఇది ఇంకా ఆల్మోస్ట్ 2 ఇయర్ బ్యాక్ అన్నీ కవర్ అయిపోయినాక ఇది ఎంట్రీ అప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బాగుంది, లుక్ అయితే బాగుంది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. ఫర్ వాకింగ్ ఇట్ వాస్ గుడ్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ మేడ్ కిడ్స్ వాక్. దే వాక్డ్ సో మచ్ దట్ దే వర్ టైర్డ్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి డిన్నర్ టైం కాలేదులేండి, 7:30 అరౌండ్ అనమాట. దే హ్యాడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా, బాగా నడిచారు. సో దేవర్ ఫీలింగ్ హంగ్రీ. అక్కడేం లేదు, వెళ్దాం అనుకున్నాం. ఇది ఒక ఫైనల్గా లుక్ చూపిస్తామని. ఇది నా రొటీన్ సెల్ఫీ వీడియో అనమాట, టు కవర్ ఏరియాస్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ గేట్కి నడుస్తున్నామండి. బాగానే అంటే ఐ థింక్ వీ హ్యాడ్ ఎ గుడ్ వాక్ అండ్ కిడ్స్ ఆల్సో హ్యాడ్ గుడ్ ఎక్సర్సైజ్. బేసికల్లీ వీ ప్లాన్ దిస్ ఏరియా టు మేక్ కిడ్స్ వాక్ అనమాట. మా వాడేదో మొబైల్ కోసం వాళ్ళ డాడీ పిల్లలు చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఇంట్లో ఎలాగైనా, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు కొంచెం టఫే కదండి. వామ్మో, ఇది మా చెల్లెలు చూస్తే నాకు ఫోన్ చేసి ఒక సెటైర్ వస్తుంది, బట్ షీ స్వీట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ వాక్ అండ్ ఇక్కడ ఏదో చూడండి, మొత్తం ఇవి లైట్ ఈగలో దోమలో మరి నాకు తెలియదు, కానీ నాకు కొంచెం ఇదిగా అనిపించింది. గుంపుగా ఉన్నాయన్నమాట. ఇంకా మా పెద్దోనికి చిన్నోనికి యాజ్ యూజువల్ మస్కిటో బైట్స్ వస్తున్నాయండి. మేము ఇంకా అక్కడ నుంచి కదులుదామని బయలుదేరాము. వీ కేమ్ అవుట్. ఇది ఎంట్రీ నుంచి పార్కుకి కొంచెం వాక్ ఉంటుందన్నమాట. ఆ వాక్లో నడుస్తూ వీడియో తీశాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హ్యాడ్ ఏ గుడ్ వాక్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ ఉందండి, చాలా బాగుంది. అది మీకు చూపిస్తాను. లైట్స్ అంతా నాకు ఓవరాల్గా అయితే ఏరియా బాగుంది. ఐ విష్ ఐ హ్యాడ్ విజిటెడ్ దిస్ ప్లేస్ బిఫోర్. ఇవైతే కొన్ని పిక్స్ అక్కడ పోస్ట్ చేసినవి. మా వాళ్ళు ఒకరు ఎలా నడుస్తున్నారో చూడండి. వాళ్ళ డాడీని పెద్దోడిని చిన్నోడు లెఫ్టో రైటో లెఫ్ట్ అన్నట్టు ఫాలో చేస్తున్నారు. ఇప్పుడైతే సిటీ వ్యూ చూపిస్తాను చూడండి. ఇంకా నా కెమెరా ఎందుకో సరిగ్గా క్లారిటీగా అనిపించలేదు, ఇంకా జూమ్ చేయాల్సిందేమో. నాకు డైరెక్ట్గా చూసినప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. కాసేపు లైట్ లేదు అక్కడ స్టే చేసేకి నాకు కొంచెం స్కేరీగా అనిపించింది అనమాట. సో ఐ కుడ్ నాట్ కవర్ మోర్. ఇదైతే మేము కార్ పార్క్ చేసామని చెప్పాను కదా, రోడ్ సైడ్. యాక్చువల్లీ ఈ పార్క్కి ఎంట్రీకే 2 టెంపుల్స్ ఉన్నాయండి, బాబా టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. If anybody is watching this video for the first time, you can plan to visit temples also. నేనైతే బయట నుంచి కవర్ చేశాను. పెద్దగా ఉన్నట్టుందండి ఇది బాబా టెంపుల్. లోపల కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఇట్ ఈస్ గుడ్. హోవర్ నెక్స్ట్ టైం మీన్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ 2 temples.
డేస్ యాక్చువల్లీ లైక్ లాంగ్ వీకెండ్. ఇంకా మా వాళ్ళు ఫుల్ ఆకల్లో ఉన్నారనమాట, బాగా తిరిగారు కదా. ఇంకా వీకెండ్ అయినందుకు ఆ రోజు నేను ఇంట్లో ఫుడ్ కూడా ఏం చేయలేదు. ఇంకా డిన్నర్ చేసే ఓపిక లేదు నాకు ఆ రోజు. సో ఐ ఆస్క్డ్ మై హస్బెండ్ లెట్స్ హ్యావ్ ఫుడ్ అవుట్ సైడ్ అని. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా కిడ్స్ ఫుడ్ అనగానే వాళ్ళకి గుర్తుకొచ్చే ఒకే ఒకటి కాదులండి, ఓ 2-3 పదార్థాలు గుర్తుకొస్తాయి వాళ్ళకి. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా. సరే మాల్కి వెళ్ళాము, ఆడ ఇది లేదనమాట. సో అగైన్ అది మాల్లో దిగిన ఫోటో నేను ఏదో ఇది పెట్టింటే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి డామినోస్కి వచ్చేసి అక్కడ పిజ్జా, ఇక్కడ చూడండి వెనకల అపన్న మాల్ కనిపిస్తుంది మీకు. ఇంకా తర్వాత మేము అవి తినలేము, మాకు ఇఫ్ ఈట్ పిజ్జా, అందుకు బయటకు వచ్చి నేను మా హస్బెండ్ లైట్గా టిఫిన్ చేసేసాం, అదే మా డిన్నర్ అయిపోయిందండి వీకెండ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.